నేనా బీసెంట్ రోడ్ నుంచి వస్తాను. ఓకే మేడం, కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే మీరు ఏమంటారు? బాగానే ఉంది, బస్సుల్లో ప్రయాణాలు అని. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా బాగుంది మేడం మీకు? కొన్ని సమస్యలు ఉంటాయిగా. ఓకే, సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా లేదా అంటే మీరేం చెప్తారు? సూపర్ పదాలు అంటే ఈ బస్సులో ఒకటి పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేసినాయి, ఇవే రైతు భరోసా వేసారు ప్రభుత్వం. మీకు అందాయా? మా పిల్లలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. మా పిల్లలకు పడలేదు ఇంకా. ఫ్రీ బస్సెస్ పైన మీ అభిప్రాయం ఏంటి మేడం? పర్వాలేదు, నలుగురు ముగ్గురు ఉన్న వాళ్ళకైతే, లేడీస్కి అయితే బాగానే ఉండిద్ది. పెట్టడం మంచిదేనంటారా? మంచిదే, పర్వాలేదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ప్రభుత్వం అనవసరమైన ఖర్చు పెట్టడం తప్పించి. ఒకవాళ్ళు అలా చెప్తారు, కొంతమంది గెట్టినోళ్ళు అలా మాట్లాడతారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే నెలకి 3,000 నుంచి 5,000 వరకు ఈ పథకం ద్వారాగా ఆడవాళ్ళు నెలకి పొదుపు చేసుకోవచ్చు అంటుంది. అదే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు, ఎవరిష్టం వాళ్ళది కదా. కాకపోతే సేవ్ అవుతాయి ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకైతేనే. కొంతమంది అంటున్నారు మేము ఇళ్లల్లో ఉండే వాళ్ళకి మాకేంటి ఉపయోగము, జాబులు చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అంటున్నారు. మేడం, మీకు గతంలో మంచి జరిగిందా లేదా ఈ కూటమి ప్రభుత్వంలో మంచి జరిగిందా అంటే మీరేం చెప్తారు? మాకేమనేది ఏముంది, కష్టపడేవాడు పద్దాలు కష్టపడతానే ఉండేవాడు, చేసుకునేవాడికి చేసుకునేవాడు, గవర్నమెంట్గా ఉపయోగించుకునేవాడు ఉపయోగించుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? ఇంకా అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి కదా. సంవత్సరంన్నర అయింది వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి. సార్ చంద్రబాబు నాయుడు గారిపై మీ అభిప్రాయం ఏంటి? చేసే వాళ్ళకి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్న జగనన్న ఉన్న ప్రభుత్వంలో ఆయన అమలు చేస్తానని ఆయన చేశాడు. ఈయన అమలు చేస్తానన్నాడు, 5 సంవత్సరాలు ఈయన చేస్తానన్నాడు. ఈ ప్రభుత్వమే ఆ ప్రభుత్వం. ఓకే మేడం. బాబాయ్, మీ పేరు? పేరు నరసింహారావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? వెరిపాలెం. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ రకంగా బాగుందండి? ఇప్పుడు ప్రభుత్వం రంగం పోయిన దానికంటే ఇప్పుడు ప్రభుత్వం అనుకూలం బాగుంది. ఏదైనా కానీ వాళ్ళు అంతన్నా కాకపోతే పనులు నడుస్తున్నాయి. అంటే గతంలో 2 సార్లు ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. 21కి 21 స్ట్రైక్ డేట్ వచ్చింది, దానిపై మీ అభిప్రాయం? అంటే కూటమే, 3 కలవటమే కూటం, లేకపోతే లేదుగా అవకాశం. పనులన్నీ బాగా చేస్తున్నారా? పనులు అయితే అభివృద్ధిలో పర్లేదు, బాగానే ఉన్నాయి. ముందు ప్రజలకు కొద్దిగా అనుకూలంగా ఉంది, కాకపోతే ఈ బస్సులు పెట్టడమే తప్పు. దేనికనండి? బస్సులు పెట్టడం వల్ల చెడే, కానీ ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి లాభమే. ఏ రూట్లో అయినా వాళ్ళకి అనుకూలమే. 10 రూపాయలు దాన్ని 20 రూపాయలు చేసి మనుషులు తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. మగోళ్ళు ఎక్కే పరిస్థితి ఉందా? అంటే అప్పుడు ఎన్నికల్లో సూపర్ 6 పథకాల్లో మహిళలకి శ్రీశక్తి కింద ఫ్రీగా పెడతాం హామీ ఇచ్చారు కదా. హామీలు వాళ్ళు నిర్మించుకున్నారు. వాళ్ళ ప్రభుత్వ అభివృద్ధి కోసం వాళ్ళు చూసుకున్నారు, ప్రజల కోసం కదా వాళ్ళు చూసింది. 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు ముందు, అంతే. ఈ పథకం పెట్టడం మంచిదే అంటారా? మంచిది కాదు, ఇది కరెక్ట్ కాని వారం ఇది. అంటే ఏమంటున్నారంటే నెలకి 3,000 నుంచి 5,000 వరకు ఈ పథకం ద్వారా ఆడవాళ్ళు పొదుపు చేసుకోవచ్చు అని అంటుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తారు? వీరు ఏ రకంగా చేస్తారు? ఏ రకంగా చేయడంగా వాళ్ళు ఏది కాక ఇంట్లోంచి బయలుదేరి ఎటు నుంచి వస్తున్నారు ఇట్లా ఇంట్లో 150 ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు బొచ్చలు పడుకో ఇంట్లో మొగుళ్ళ దగ్గర మగోళ్ళు ఏమో ఇళ్ళ కాబట్టి బొచ్చలు కడగాల్సి వస్తుంది వీళ్ళ వల్ల. నిజమేగా, వాళ్ళు 100 రూపాయలు చేసుకొని బయలుదేరుతున్నారు, ఈ రకంగా నష్టపోతున్నారు. మీరు గత ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందంటే ఏం చెప్తారు? ప్రభుత్వంలో అయితే మంచి నడుస్తుంది కాదు, చేసే పథకం ఇది ఒకటే తప్పు మొదట నడిచింది. ఇది కాదు, రేటు తగ్గియాలి. 100 రూపాయలు దాన్ని 50 రూపాయలు చేయి, 20 రూపాయలు 10 రూపాయలు చేయి, రేటు చేసి అట్ట తగ్గించుకొని డబ్బు తీసుకోవాలి. కానీ ఏం చేసి ప్రభుత్వాలు అభివృద్ధి పరంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? పర్లా బాగానే ఉంది. సార్, మీ పేరు? వెంకటేశ్వర అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జంగారెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పైన అవుతుంది, ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే మీరేమంటారు? బాగుందండి. ఏ రకంగా బాగుంది? ఏ రకంగా పథకాల ప్రకారంగా, ఏదైనా పాలన ప్రకారంగా, రోడ్ల ప్రకారంగా అన్ని విధాలు బాగుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా లేదా అంటే మీరేమంటారు? నెరవేరుతున్నారండి. సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదా అంటే? అందుతున్నాయి. మీకే పథకాలు అంది? మాకా పిల్లలు ఒకటి ఈ బస్సు పథకం మా ఆవిడ ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు
మాకు 250 రూపాయలు వద్దు అక్కడి నుంచి వస్తాయి. అన్నదాసుకు ఇవ్వబడింది, పిల్లలకి డబ్బులు పడినాయి. ఈ ఫ్రీ బస్సెస్ పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరమే. ఒక్క నిమిషం. లేని వాళ్ళకి ఉపయోగకరమే కదా, మరి ఉన్నవాడు అంటే డబ్బు పెట్టుకుని వస్తాడు, లేని వాడికి మరి ఎలా? ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరంగా ఎలా ఉంది? బాగుంది. గత ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందంటే మీరేమంటారు? మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలోనే మంచి జరిగింది. అంటే ఏమంటున్నారంటే గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు అమలు అవుతున్నా సరే సామాన్యుల వరకు ఏ పథకం అందట్లేదని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు, అందరికి సామాన్యుడు కూడా అందిందా లేదని వాళ్ళు అడుగుతున్నారు, ఫోన్ చేసి అడుగుతున్నారు. మరి నాకు కూడా ఫోన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు, ఎలా ఉంది అభివృద్ధి? బాగుంది అభివృద్ధి, చంద్రబాబు పరంగా నెంబర్ 1 అభివృద్ధి పరంగా. లోక్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అనేది చెప్పుకోకలేదు, సూపర్ అసలు. నెక్స్ట్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం మేము. బాగుంది సార్. మీ అనుభవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడిని చూశారు? చూడలేదు ఎవరిని. పవన్ కళ్యాణ్ ఒక్కడే సొంత డబ్బు ఖర్చు పెట్టి చేసేది. అంటే సార్ గతంలో 2 సార్లు ఓడిపోయారు కదా పవన్ కళ్యాణ్ కదా, ఓడి లేచారు కానీ గెలిచాడు కదా మళ్ళీని. 100% స్ట్రైక్ రేట్. ఆడవాళ్ళకి అనేది ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, దీని గురించి మీరేమంటారు? అనుకుంటే సాధిస్తారండి, పవన్ కళ్యాణ్ సాధించింది ఏమీ లేదు. రోడ్ల పరంగా ఇవన్నీ ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు. చూసారు అటు మన వైజాగ్ సైడ్ రోడ్లు గిరిజనులకి డోలీలు కట్టుకోకుండా మామూలుగా కరెక్ట్గా ఆటోలకు వచ్చేలాగా, కార్ల మీద వచ్చేలాగా చేశారు. నడకదారి కూడా బాగుండేది కదా అసలు. చెప్పులు కూడా చెప్పులు పంచారు. ఇప్పుడు మొన్న ఏమో పిఠాపురంలో చీరలు పంచారు మనం. సార్ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? 99% ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ అంటే పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ రాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ టాపర్. అంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయనుందని అనుకుంటున్నాం, అవ్వాలని కోరుకుంటున్నాం. కలెక్షన్ పరంగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగా కలెక్షన్లు ప్రతిదీ క్రాచ్ చేస్తుంది ప్రతి సినిమాని. హీరో ఎలివేషన్సే కానీ సాంగ్సే కానీ అలా ఉండబోతుంది అంటున్నారు, ముందు బాగుంటాయి అంటున్నారు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ, ఎవరు చెప్పినా ఇదే మాట. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిలో చేసిన మూవీస్లో మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం? నేను మూవీస్ చూస్తాం తక్కువే కానండి, పెద్దగా చూడండి మూవీస్ ఏంటి. మీరు పవన్ కళ్యాణ్ గారిని యాజ్ ఏ హీరోగా చూడాలనుకుంటున్నారా లేదంటే పొలిటికల్ లీడర్గా చూడాలనుకుంటున్నారా? పొలిటికల్ లీడర్గా చూడాలనుకుంటున్నాను. ఆయన అభివృద్ధి పనులు గట్టి చూసి భవిష్యత్తులో మనకు బాగుంటుంది బాట.